సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బైట్ టు బైట్ పైథాన్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం ప్రీవియస్ సెషన్లో ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో ఆ టాపిక్స్కి రిలేటెడ్గా కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ని ఎలా ఉంటాయి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి తెలుసుకుంటాం. సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో వాటి యొక్క రీక్యాప్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఏమనుకున్నాం, ఏవైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవి వాటిని మనం హార్డ్వేర్కి ప్రొవైడ్ చేస్తాము. సో దానిని మనం సాఫ్ట్వేర్ అంటామని తెలుసుకున్నాం. అండ్ ప్రోగ్రామింగ్ అంటే ఏమనుకున్నాం, ఏవైతే సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయడానికి మనము ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని రాస్తామో సో ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనము ప్రోగ్రామింగ్ అంటామని తెలుసుకున్నాము. అండ్ ఇంకో భాషలో అదే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనము కోడ్ అని కూడా అంటాము. అండ్ అండ్ సింటెక్స్కి వచ్చేసరికి మనకి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ గ్రామర్ రూల్స్ అనేవి ఎలా ఉంటాయో అలాగే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా యూనిక్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయని తెలుసుకున్నాం. సో ఆ యూనిక్ సెట్ ఆఫ్ రూల్స్ని మనము సింటెక్స్ అంటామని కూడా తెలుసుకున్నాం. అండ్ మళ్ళీ బై పైథాన్. సో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండగా మనం పైథాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అన్న దాని గురించి తెలుసుకుంటే, ఫస్ట్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇది పవర్ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోని కంపేర్ చేసినప్పుడు పైథాన్ యొక్క సింటెక్స్ కూడా సింపుల్గా ఉంటుంది అండ్ దీని కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి, దీని యొక్క అప్లికేషన్స్ వర్సటైల్గా ఉన్నాయి. సో ఇన్ని రీజన్స్ వల్ల మనం పైథాన్ని చూస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ని పైథాన్లో ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం, దాని యొక్క అప్లికేషన్స్ తెలుసుకున్నాం, దాని యొక్క కెరియర్ ఆపర్చునిటీస్ తెలుసుకున్నాం. అండ్ మనం ఏదైతే పైథాన్ కోడ్ రాసేటప్పుడు మనం పాసిబుల్ మిస్టేక్స్ ఏం చేస్తాం, వాటిని ఎలా రెక్టిఫై చేయాలో తెలుసుకున్నాం. అండ్ కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ని పైథాన్ యూజ్ చేసి ఎలా పర్ఫామ్ చేయాలో తెలుసుకున్నాం. సో వీటిలో నుంచి మనం కొన్ని కోడింగ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బైట్ బై బైట్ పైథాన్ ట్యూటోరియల్. సో మనం ఇక్కడ మనకేం కావాలి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బైట్ బై బైట్ పైథాన్ ట్యూటోరియల్ అనే అవుట్పుట్ మనకి అవుట్పుట్లో ప్రింట్ కావాలి. సో దానికోసం మనం కోడ్ ప్లేగ్రౌండ్కి వెళ్ళేసి మనం ఏదైతే కంటెంట్ ఉన్నదో అది ఎగ్జాక్ట్గా ప్రింట్ కావాలంటే మనం ఏమనుకున్నాం, దాన్ని డబుల్ కోట్స్లో యూజ్ చేసి ప్రింట్ అడిగితే మనకి అదే అవుట్పుట్ వస్తుందని మనం ప్రీవియస్ క్లాస్లో చూసాము. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ బైట్ బై బైట్ పైథాన్ ట్యూటోరియల్. సో మనం ప్రింట్ అని డబుల్ కోట్స్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏదైతే కంటెంట్ రాసామో అదే కంటెంట్ మనకి ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 నెంబర్స్ 3 and 5 అండ్ ప్రింట్ ద రిజల్ట్. సో మనం 3 and 5ని యాడ్ చేసి దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది అన్నది చెక్ చేయాలి. దానికోసం మనం ఏదైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఆర్ న్యూమరికల్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసినప్పుడు మనం డబల్ కోట్స్ని యూజ్ చేయం. కాబట్టి మనకి ఆ రెండింటిని యాడ్ చేసి ఏదైతే అవుట్పుట్ ఉందో మనకి ఆ అవుట్పుట్ని ఇక్కడ కోడ్ ప్లేగ్రౌండ్లో అవుట్పుట్ని సో 3 + 5 యాడ్ చేసి దాని ఆన్సర్ని 8 అనేది ఇక్కడ మనకి అవుట్పుట్లో ప్రింట్ అయింది. సో థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు సబ్స్ట్రాక్ట్ 8 from 15 అండ్ ప్రింట్ ద రిజల్ట్. సో 15 నుంచి 8 తీసేసి మనకి ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని రిజల్ట్ అవుట్పుట్లో కావాలి అంటున్నారు. కాబట్టి 15 మనం సబ్స్ట్రాక్ట్ చేయడానికి మైనస్ సైన్ యూజ్ చేస్తాం. కాబట్టి సో 15 - 8 తీసేసి రన్ బటన్ మీద క్లిక్ చేసేస్తే సో అవుట్పుట్ అనేది 7 అని వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్. సో రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు మల్టిప్లై 7 by 6 అండ్ ప్రింట్ ద రిజల్ట్. సో 7ని 6ని మల్టిప్లై చేసి వచ్చిన అవుట్పుట్ ఏంటి అనేది మనం చూడాలి. సో దానికోసం ప్రింట్ ఆఫ్ 7 మల్టిప్లై కోసం మనం స్టార్ అనే దాన్ని యూజ్ చేస్తామని తెలుసుకుందాం. సో 7 × 6 అండ్ జస్ట్ రన్. సో 7 × 6 42. 7 × 6 అనే కాదు, మనం ఎంతైనా ఇవ్వచ్చు, 700 + some 676 ఏదైనా ఇచ్చినా కూడా మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గానే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్, ఇది అయిపోయింది ఫోర్త్ది. నెక్స్ట్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు డివైడ్ 20 by 4 అండ్ ప్రింట్ ద రిజల్ట్స్. సో 20 by 4, 20ని 4తో డివైడ్ చేసి అవుట్పుట్ ఏంటి అనేది మనం ఇక్కడ ప్రింట్ చేయాలి. సో 20 by 4 మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, 5.0 అనేది మనకి అవుట్పుట్లో వస్తుంది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ క్వశ్చన్కి వచ్చేసరికి, సో రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద బూలియన్ వాల్యూ ట్రూ. సో బూలియన్ వాల్యూ అంటే ఒక డేటా టైప్ అండి. సో మనం ఈ డేటా టైప్ గురించి నెక్స్ట్ సెషన్లో నేర్చుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో అవుట్పుట్ ఏంటి అంటే మనం ట్రూ అనే దాన్ని ప్రింట్ చేయాలి.
సో ట్రూ అనే దాన్ని ప్రింట్ చేయాలి అంటే మనం ఏదైతే ఎగ్జాక్ట్ మెసేజ్ని ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో దానికోసం మనం డబల్ కోట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సో ట్రూ అనేది ఎగ్జాక్ట్గా మనకి ప్రింట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద రిజల్ట్ ఆఫ్ 15 ప్లస్ 17. సో ఏదైతే 15 ప్లస్ 17 ఉందో రెండింటిని యాడ్ చేసి సో ఏదైతే 15 ప్లస్ 17 ఉందో ఆ రెండింటిని యాడ్ చేసేసి మనకి అవుట్పుట్ని ఇవ్వమని చెప్పారు. సో రన్ చేస్తే మనకి 32 అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఎగ్జాక్ట్ మెసేజ్ కావాలి, సే మనకి 15 ప్లస్ 17 అనేది ఎగ్జాక్ట్ మెసేజ్ కావాలి అనుకున్నప్పుడు మనం డబల్ కోట్స్ అనేది యూజ్ చేస్తామండి. సో ఇప్పుడు మనకి 15 ప్లస్ 17 అనేది ఎగ్జాక్ట్గా ప్రింట్ అవ్వడం జరిగింది. ఒక డెవలపర్ రాసిన కోడ్ని ఇంకో డెవలపర్ చదివినప్పుడు అది ఈజీగా అర్థం అవ్వడం కోసం మనం కామెంట్స్ అనేది యూజ్ చేస్తామండి పైథాన్లో. సో కామెంట్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ప్రింట్ ఆఫ్ వెల్కమ్ కామెంట్స్ లైక్ కామెంట్స్ ఇన్ పైథాన్. సో ఇలా రాసినాక మనం ఎప్పుడైతే హ్యాష్ సింబల్ని యూజ్ చేస్తామో హ్యాష్ సింబల్ని యూజ్ చేసి మనం ఏది రాసినా కూడా అది పైథాన్లో ఎగ్జిక్యూట్ అవ్వదండి. సో ఇప్పుడు పైథాన్ రాసినాం సమ్ ప్రశాంత్, ఇప్పుడు రన్ చేసినప్పుడు మనం యాజ్ తర్వాత ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది ఓన్లీ మనం చదివి అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో మనం పైథాన్లో కామెంట్స్ రాయడానికి ఏదైతే హ్యాష్ అని ఉందో ఆ హ్యాష్ని యూజ్ చేస్తాం, హ్యాష్ సింబల్ని. సో ఇక్కడ మనం హ్యాష్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి అసలు ఆ కామెంట్ ఇన్ పైథాన్ కూడా మనకి రన్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనము పైథాన్ యొక్క ఫస్ట్ టాపిక్ని యూజ్ చేసుకొని 10 క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇది కూడా చూసాం మనం. సో ఎగ్జాక్ట్ మెసేజ్ ప్రింట్ అవ్వడం కోసం సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద రిజల్ట్ 100 డివైడ్ బై 5. సో డివిజన్ కోసం మనం ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తామని ఆల్రెడీ చూసుకున్నాం. సో రైట్ ఏ పైథాన్ కామెంట్ యూజింగ్ ద కరెక్ట్ సింటెక్స్. సో మనం మీకు ప్రీవియస్ క్లాస్లో లేని క్వశ్చన్ ఒకటి ఇచ్చామండి. సో దాన్ని బట్టి ఇప్పుడు రన్ చేసినప్పుడు మనం యాజ్ తర్వాత ఏదైతే రాసామో అది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇది ఓన్లీ మనం చదివి అర్థం చేసుకోవడం కోసం మాత్రమే మనం యూజ్ చేస్తాం. సో మనం పైథాన్లో కామెంట్స్ రాయడానికి ఏదైతే హ్యాష్ అని ఉందో ఆ హ్యాష్ని యూజ్ చేస్తాం, హ్యాష్ సింబల్ని. సో ఇక్కడ మనం హ్యాష్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మనకి అసలు ఆ కామెంట్ ఇన్ పైథాన్ కూడా మనకి రన్ అవ్వదన్నమాట. సో ఇప్పుడు మనము పైథాన్ యొక్క ఫస్ట్ టాపిక్ని యూజ్ చేసుకొని 10 క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలో చూసాం. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ అండి. మీరు ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో దాంతో నా టీచింగ్ స్కిల్స్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడం మీరు పెట్టిన కామెంట్స్ని బట్టే. సో ఫీడ్బ్యాక్ మీరు ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో దాన్ని బట్టే నా టీచింగ్ స్కిల్స్ అనేవి నాకు ఎలా ఉన్నాయని నాకు తెలుస్తుంది, అండ్ నేను ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కూడా నాకు తెలుస్తుంది. అండ్ సబ్స్క్రైబ్. సో బైట్ బై బైట్ పైథాన్ ట్యూటోరియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పైథాన్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. సో దాంతో నా టీచింగ్ స్కిల్స్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడం మీరు పెట్టిన కామెంట్స్ని బట్టే. సో ఫీడ్బ్యాక్.